ఈ 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి ఈ రోజే వచ్చేటువంటి హనుమాన్ విజయోత్సవం ఎప్పుడు, అది ఏప్రిల్ 1న 2న ఎప్పుడు అని, అలాగే పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, ఈ రోజు విశిష్టత ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, ఏమి దానం చేయాలో అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిందూ నూతన సంవత్సరం ఆరంభంతో పాటు చైత్ర మాసం కొత్త శక్తిని, ఆశలను మోసుకొస్తుంది. ఈ మాసంలోని పౌర్ణమిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ విజయోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజునే హనుమాన్ జయంతి అని కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. పురాణ కథనం ప్రకారం హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడ వెతుకుతాడు. వారధి నిర్మించి లంకకు తీసుకెళ్తాడు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవుని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. ఇలా తిరిగి రాముడు అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడు అయ్యే వరకు ప్రతి అడుగులోనూ హనుమంతుడు ఉన్నాడు. అందుకే తన పట్టాభిషేకం ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడంట: హనుమంతుని అమోఘమైన సేవ కారణంగా సీతాదేవి తిరిగి వచ్చింది. నేను అయోధ్యకు చేరుకున్నాను, పట్టాభిషిక్తుడిని అయ్యాను. రాజ్యంలో ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఈ ఆనందం మొత్తం ఆంజనేయుడి వల్లే సాధ్యమైంది. ఈ భావనతోనే సంతోషంగా హనుమాన్ని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడంట రాముడు. ఈ సందర్భానికి గుర్తుగా అయోధ్య వాసులంతా శ్రీరామనవమి వేడుక పట్టాభిషేకం ముగిసిన తర్వాత వచ్చిన చైత్రమాస పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. అదే కాలక్రమేణా హనుమాన్ జయంతిగా మారిపోయింది. అయితే ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలోనూ హనుమాన్ విజయోత్సవాన్ని జయంతిగానే కొన్ని ప్రాంతాల్లో జరుపుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో వైశాఖ మాసంలో దశమి తిథి రోజున ఈ హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని, నారాయణుణ్ణి విశేషంగా పూజిస్తారు. ఈ రోజున చేసే లక్ష్మీ పూజ అత్యంత ఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఈ లక్ష్మీ పూజను రాత్రి పౌర్ణమి వేళల్లో నిర్వహిస్తారు. ఈ రోజు చేసే సత్యనారాయణ పూజ వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవం సందర్భంగా రామచరితమానసం, సుందరకాండ పారాయణం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజంతా ఉపవాసం ఆచరించి దాన ధర్మాలు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఈ 2026 సంవత్సరంలో హనుమాన్ విజయోత్సవం చైత్ర పౌర్ణమి రోజు ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి తిథి అనేది ఏప్రిల్ 1 బుధవారం ఉదయం 6:53 ప్రారంభమై ఏప్రిల్ 2 గురువారం ఉదయం 7:04 పౌర్ణమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి పౌర్ణమి తిథి అనేది ఏప్రిల్ 2వ తేదీ ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునే హనుమాన్ విజయోత్సవాన్ని ఏప్రిల్ 2 గురువారం రోజున జరుపుకోనున్నాము. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఆ పవనసుతుణ్ణి ప్రసన్నం చేసుకుంటేందుకు భక్తులు 41 రోజుల పాటు దీక్షను తీసుకుంటారు. ఈ దీక్ష అనేది చైత్ర పూర్ణిమ నుండి వైశాఖ మాసం బహుళ దశమి తిథి నాడు ఈ దీక్షను విరమిస్తారు. హనుమాన్ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం.